హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. కన్నప్ప సినిమా రిలీజ్ రెడీ అయింది. జూన్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే జూన్లో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ఉంది. ఇప్పుడు ఈ టైంలో ఈ సినిమా రిలీజ్ అవుతుందనో లేకపోతే ఆ సినిమాని పోస్ట్ పోన్ చేసుకోవడానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నాడో కన్నప్ప సినిమా మన హీరో తెలియదు, కానీ హార్డ్ డిస్క్ పోయిందని ఒక న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. అది నాకు తెలిసి ఖచ్చితంగా ఫేక్ న్యూస్. ఎందుకంటే ఆ హార్డ్ డిస్క్ తీసుకొని వాడే ఏం చేసుకుంటాడు, ఏడ పెట్టుకుంటాడు? హార్డ్ డిస్క్లో ఉన్న వాడు సినిమా రిలీజ్ చేసుకుంటాడా, లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తాడా? ఒక చిన్న వ్యక్తి ఇంత పెద్ద సంస్థని బ్లాక్మెయిల్ చేయగలడా? హార్డ్ డిస్క్ పోయింది అనేది ఎంత ఫూలిష్గా ఉంది చెప్పడానికి, వినడానికి. ఇలాంటి అంటే ఏదో ఒక రకంగా మన సినిమా గురించి మాట్లాడాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు మంచు విష్ణు గారు. బ్రదర్, నువ్వు ఆల్రెడీ ఒక పెద్ద మహా శిఖరాన్ని సినిమాలో పెట్టుకోను, అది చాలు. సినిమా దగ్గరలో ఉన్నప్పుడు, రిలీజ్కి ఉన్నప్పుడు ఒక్కసారి ప్రభాస్ని ఒక ఇంటర్వ్యూలోనూ ఒకలేంటే మీరు ప్రభాస్ గారు ఇద్దరు కలిసి ఒక చిన్న ఇంటర్వ్యూ చేసినా చాలు, అదే ప్రమోషన్. అంతేగాని ఇలాంటి చిన్న ఈ హార్డ్ డిస్క్ పోయింది, లేకపోతే CPU పాడైపోయింది, ఇలాంటి మాటలు ఎందుకు చెప్తున్నారు నాకు అర్థం కావట్లే. మీరు కన్నప్ప సినిమాని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేశంలో కాకుండా వేరే దేశంలో తీసినప్పుడే మొదటి తప్పు చేశారు. మిగతా ఒక్కొక్క టీజర్ వస్తున్నప్పుడు కానీ, లేదంటే ఒక్కొక్క గెటప్ వస్తున్నప్పుడు కానీ ఈ గెటప్ల మీద ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కానీ దానికి మీరు ఎంత సమర్థించుకుంటున్నారంటే, కన్నప్ప గురించి నేను చాలా ప్రయత్నాలు చాలా రీసెర్చ్ చేశాను. 2వ శతాబ్దం 3వ శతాబ్దం ఆ కవుల గురించి లేకపోతే ఈ కథల గురించి అన్నీ తెలుసుకున్నాను, వాటిని బట్టి తీశానని చెప్పి ఒక టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజర్లో ఏమన్నా అది మన భారతదేశంలో జరిగినట్టు అనిపిస్తుందా? ఈరోజు రీసెంట్గా ఒక పాట వచ్చింది. ఆ పాట కాళహస్తి గురించి ఉంది. ఎక్కడో న్యూజిలాండ్లో తీసుకోపోయిన కాళహస్తి గురించి అంటే ఎలా కుదురుతుంది? కాళహస్తిలో లేకపోతే ఇండియాలో సంబంధించిన భారతదేశ గడ్డ మీద ఆ వాతావరణం ఉంటుంది తప్ప న్యూజిలాండ్ ఎలా ఉంటుంది? కాళహస్తి ఎలా ఉంటుంది? ఇది ఎంత మర్చిపోయి దీని గురించి జనాలు అసలు మాట్లాడుకుంటున్నది. భారతదేశంలో తీయకుండా నువ్వు న్యూజిలాండ్లో తీసినప్పుడే ఈ సినిమాకి చాలామంది నెగిటివ్గా ఇబ్బంది పడిపోయారు. కానీ ప్రభాస్ ఉన్నాడు కాబట్టి సినిమాకి మాత్రం ఖచ్చితంగా టికెట్లు తగ్గుతాయి, ఓపెనింగ్స్ వస్తాయి, కలెక్షన్ కూడా వస్తాయి. కానీ సినిమా బాగుండదు లేదనేది నీ చేతిలో ఉంది. ప్రభాస్ ఉన్నా కూడా ఫ్లాప్ అవ్వచ్చు, చెప్పలేము. కానీ జనాలు థియేటర్కి రావడానికి మాత్రం ప్రభాస్ ఉపయోగపడతారు. అది హిట్ అవ్వడం లేదనేది కంటెంట్లో ఉంటుంది. ఈ హార్డ్ డిస్క్ పోవడం లేకపోతే ఈ విచిత్రమైన మాటలన్నీ ఆపేసి సినిమా మీద ఫోకస్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.